నమస్కారం, మీరు చూస్తుంది వాజన్ న్యూస్. నేను మీ కేఆర్కే రాజు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. కూటమి 2 ఏళ్ల పాలన అట్టార్ ఫెయిల్యూర్. పాత ప్రాజెక్టులకే బాబు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్ ధ్వజం. విశాఖ ఉక్కు దుర్ఘటనపై న్యాయ విచారణ జరిపి మృతుల కుటుంబాలకు ₹1 కోటి చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి. అఖిలపక్ష కార్మిక సంఘాల జేఏసీ డిమాండ్. ఉత్తరాంధ్రలో ఉపాధి, సాగునీటి పండుగ. శృంగవరపుకోటలో జేఎస్డబ్ల్యూ పారిశ్రామిక పార్కు ప్రారంభం. జగన్ ఒక మహమ్మద్ తుగ్లక్. రాజధాని విషయంలో నిలకడలేని వ్యక్తిగా అభివర్ణించిన కొణిదెల నాగేంద్రబాబు. ఉత్తరాంధ్ర పారిశ్రామిక ముఖ చిత్రాన్ని మార్చే విధంగా శృంగవరపుకోటలో జిందాల్ గ్రూప్నకు చెందిన జేఎస్డబ్ల్యూ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి నుంచి వర్చువల్గా ప్రారంభించారు. 1100 ఎకరాలలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న ఈ పార్క్ ద్వారా ప్రత్యక్షంగా 45,000 మందికి, పరోక్షంగా 4,05,000 మందికి కలిపి మొత్తంగా 4,50,000 ఉద్యోగాలు లభించనున్నాయని అంచనా. 18 ఏళ్ల నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి ఈ ప్రాజెక్టుకు పట్టలెక్కించమని స్థానిక నాయకులు చెబుతున్నారు. చిత్తూరు శ్రీ సిటీ తరహాలో అభివృద్ధి నమూనాను ఇక్కడ అమలు చేస్తామని, బ్రాండిక్స్ మోడల్ స్ఫూర్తితో స్థానిక యువతకు ఉచిత శిక్షణ ఇచ్చి ఉద్యోగాలలో ప్రాధాన్యత కల్పిస్తామని మంత్రులు వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాసులు తెలిపారు. భూములు ఇచ్చిన రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, దళారుల ప్రమేయం లేకుండా నగదు నేరుగా వారి ఖాతాలలోకే జమ చేస్తామని మంత్రులు స్పష్టం చేశారు. విశాఖ ఎంపీ భారత ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. జిల్లాలో ఎస్కోట్ మండలంలో 20 సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక అల్యూమినియం ఇండస్ట్రీ పెట్టాలని జేఎస్డబ్ల్యూ కంపెనీకి ఇక ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకునేటువంటి తరుణం మనందరికీ తెలిసిన విషయమే. మరి అదే ల్యాండ్ని ఎంఎస్ఎంఈ పార్కుల కింద కన్వర్ట్ చేయాలన్న ఒక ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి అలాగే మా యువ నాయకులు నారా లోకేష్ గారు, నేను ఒక శాసనసభ్యుడిగా, మరి అలాగే ఒక మంత్రిగా, ఎంఎస్ఎంఈ మంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత ఇక్కడ ఎంఎస్ఎంఈ పార్క్ పెట్టాలని ఈ తీసుకున్నటువంటి జేఎస్డబ్ల్యూ కంపెనీ వాళ్ళు తీసుకున్నటువంటి ల్యాండ్ని ఒక ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్ కింద మార్చాలని ఒక ఆలోచన ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి తరుణంలో ఎక్కువ ఆనందపడిందంటే నేనని చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నాను. మీరు కోర్టుకి వెళ్తున్నారు. ఇప్పుడు విశాఖపట్నంలో అనేక పెట్టుబడులు వస్తే దాని మీద ప్రతిపక్ష పార్టీ నాయకులు కోర్టుకి వెళ్ళడం, అడ్డంకులు క్రియేట్ చేయడం, కోర్టులో స్టే తెచ్చుకుని ప్రాజెక్ట్ ముందుకెళ్ళడం కూడా ఆపడం. మేము అవన్నీ ఎదుర్కొని 2 ఏళ్ళు 3 ఏళ్ళ సమయం కోల్పోయి ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత అదే ప్రతిపక్ష పార్టీలు నాయకులు వచ్చేసి మా వల్ల అయింది అని మళ్ళీ క్లెయిమ్ చేస్తున్నారు. ఇవన్నీ బయటకు వచ్చి అన్ని స్పష్టంగా మాట్లాడలేము. ఎందుకంటే మాకు కావాల్సింది అభివృద్ధి. మాకు ఈ వేదిక మీద నేను చేశాను అని గొప్ప చెప్పుకోవడం కాదు. రేపు ఇక్కడ 3,000 మందో 5,000 మందికో ఉద్యోగాలు వస్తే దాంట్లో వచ్చే ఆనందం ఎక్కడ మాకు రాదు. సో అది మనం సాధించాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాను, నేను బయట ఒక మాట, లోపల ఒక మాట నేను మాట్లాడను. మీకు ఎవరికన్నా ఇబ్బందులు ఉండి ఇక్కడ మీకు సరిగ్గా మీకు సమాధానం దొరకట్లేదని మీకు అనిపిస్తే నా దగ్గరికి రండి. ఇక్కడ నేను స్థానికంగా ఎంపీగా ఉన్నాను కాబట్టి అది నా బాధ్యత. ఎయిర్పోర్ట్ శంకుస్థాపన చేసే టైంలో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి ఓ మాట అన్నాడు, ఎర్ర బస్సు కూడా రాని చోట ఎయిర్ బస్ తెస్తాడట చంద్రబాబు నాయుడు, ఇది ఎవరైనా నమ్మశక్యంగా ఉందా, భూములు కొట్టేయడానికి చేశారు అని చెప్పి ఆ రోజు మాట్లాడారు. గుర్తుందా మీ అందరికీను? రాజకీయ నాయకులు ఎవరైనా ఫాలో అప్ చేస్తుంటే అందరికీ గుర్తుందా? ఆ రోజు అన్నాడు, గుర్తుంది. కానీ తర్వాత వచ్చి ఏమన్నారు, భోగాపురం మేము కట్టేస్తున్నాము అన్నారు. ఇప్పుడు వదిలేండి, ఏదో అధికారంలోకి వచ్చి ఏదో చేయాలి మేము ఆలోచిస్తాం. తర్వాత అది కూడా ఆగిపోయింది. ఈ రోజు భోగాపురం వచ్చేసరికి అది నేనే కట్టాను అంటారు. ఆ రోజు ఎర్ర బస్సు ఉన్న చోట రాని చోట ఎయిర్ బస్ ఎలా వస్తుంది అన్న మనిషి ఈ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ చూస్తే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిజంగా మన హైదరాబాద్ నుంచి తలదన్నే విధంగా ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ రెడీగా ఉంది. ఇంకొక 4 రోజుల్లో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మళ్ళా మీ ప్రాంతానికి వచ్చే శంకుస్థాపన చేయడం ప్రాంగోత్సవం చేయడానికి సిద్ధపడుతున్నారు.
అదేవిధంగా ఈ రోజు మనం ప్రారంభం చేసుకోబోతున్న దీంతో పాటు ప్రారంభం చేసుకోబోతున్న స్టీల్ ఫ్యాక్టరీ, కడప స్టీల్ ఫ్యాక్టరీ. ఈ రోజు ఇక్కడ JSW ఇండస్ట్రియల్ పార్క్ ఇస్తామంటే వీళ్ళకి కావాల్సిన కరెంట్ ఫెసిలిటీస్ మేము ఇవ్వాలి, వాటర్ ఫెసిలిటీస్ మేము ఇవ్వాలి, అన్ని రకాల సదుపాయాలు మేము ఇచ్చిన తర్వాత మీరు ఇంత ఇండస్ట్రీ పార్క్ డెవలప్ చేయండి అని చెప్పాలి. ఈ రోజు కడప స్టీల్ ఫ్యాక్టరీకి వాళ్ళు ఎంత డెవలప్ చేస్తారు, వాళ్ళ సామర్థ్యం ఎంత ఉంది, దానికి తగ్గట్టు వాటర్ ఫెసిలిటీ మేము ఈరోజు చూపించాం, ఎలక్ట్రికల్ ఫెసిలిటీ ఈరోజు చూపించాం, అన్ని చూపించి ఈరోజు స్టీల్ ఫ్యాక్టరీ రెడీగా ఉండి 2028కి దానికి సంబంధించి ఉత్పత్తి కూడా స్టార్ట్ అవ్వాలని టార్గెట్ పెట్టి ఈరోజు మనం పనిచేసుకున్న సందర్భం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విజయనగరం ఎమ్మెల్యే పూజపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఎమ్మెల్యే 26 విజ్ఞాపన పత్రాలను స్వీకరించారు. అందిన ఫిర్యాదులపై సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించవద్దని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే బాధితులకు సత్వర న్యాయం అందేలా పర్యవేక్షిస్తామని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ప్రతి ఆర్జీకి ప్రాధాన్యత కల్పిస్తామని ఆమె పేర్కొన్నారు. ఈరోజు మన ప్రజల సమస్యలు పరిష్కారం వేదిక మన ప్రజా దర్బార్ అనేది మనం జిల్లా పార్టీ ఆఫీస్లో మనం చేస్తూ ఉన్నాం. మనం చూస్తుంటే ఎన్నో అర్జీలు అనేది వస్తూ ఉన్నాయి. ఇంకా ఇప్పుడు మనం రోడ్స్ డ్రైన్స్ ప్రత్యేకంగా మనం 10 crores VMIDF ఫండ్తో మనం వేస్తున్నాం. అది కాక మళ్ళీ ఇంకా కొన్ని రోడ్స్ డ్రైన్స్ కోరికలు అనేది వచ్చినాయి. అయితే అవి కూడా మనం పరిగణలో తీసుకొని మనకు నెక్స్ట్ ఫండ్ వచ్చినప్పుడు మనం ప్రయత్నం చేద్దాము. అలాగే ఎస్టిమేట్ వేసి దాంట్లో నెక్స్ట్ ఫండ్లో మనం పెడతా ఉంటాం. అలాగే మనం చూస్తుంటే ఈరోజు కార్మికుల దినోత్సవం. అయితే కార్మికుల దినోత్సవం రోజున అందరు కార్మికులకి శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు వాళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళు కూడా వాళ్ళ సమస్యలు తెలియపరచడానికి ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి స్టేట్ వైడ్ అనేది వెళ్తూ ఉన్నారు. అలాగే చూస్తుంటే మనకి సీఎం రిలీఫ్ ఫండ్ కానివ్వండి, ఇటువంటి చిన్న చిన్న ఇష్యూస్ కూడా కొంతమంది వచ్చారు. అవన్నీ కూడా మనం వర్కౌట్ చేస్తూ వస్తూ ఉన్నాం. అందరికీ నా ధన్యవాదాలు. మీరు త్రాగే నీరు సురక్షితమైన ఈ అనుమానం ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ మీ కళ్ళకు కనిపించకుండానే ప్రతి గ్రామంలో ప్రత్యేక విభాగం అహర్నిశలు శ్రమిస్తోంది. RWS శాఖ నీటి నాణ్యత పరీక్ష పనిని బాధ్యతగా చూస్తుంది. నీటిలో ప్రాణాంతక బ్యాక్టీరియా లేదని నిర్ధారించుకోవడం వెనుక ఒక పెద్ద కసరత్తే ఉంటుంది. ఈ విషయాన్ని విజయనగరం సబ్ డివిజన్ DE పావని తెలిపారు. ప్రతి నీటి వనరులు శాంపిల్స్ సేకరించి జిల్లా స్థాయి ప్రయోగశాలకు తరలించి అందులో రసాయనాలు, ఫ్లోరైడ్, బ్యాక్టీరియా స్థాయిలను మైక్రోస్కోప్ కింద పెట్టి మరీ పరిశీలిస్తారు. నిర్ణీత ప్రమాణాలకు మించి ఏ ఒక్కటి ఉన్నా తక్షణమే అప్రమత్తమవుతారు. క్లోరినేషన్ ప్రక్రియ విషయానికి వస్తే ట్యాంకు నుంచి కుళాయి వరకు నీరు ప్రవహించే క్రమంలో ఎక్కడ కలుషితం కాకుండా నీటిలో తగినంత మోతాదులో క్లోరిన్ ఉండేలా చూస్తారు. ప్రజారోగ్యం కోసం పనిచేసే ఈ అజ్ఞాత యోధుల కృషి వల్లే గ్రామీణ ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందుతోంది. ఏంటి పొల్యూట్ పైప్ లైన్ కన్నాలు పడ్డం అలా ఏం జరగదండి. మనకి ఏంటంటే ఒకవేళ డివిజన్ పరిధి కింద వస్తుంది. మనకి విజయనగరం సబ్ డివిజన్లో విజయనగరం రూరల్ ఏరియా మనము సర్వ్ చేస్తాం. ఈ డిపార్ట్మెంట్లో మెయిన్గా ఏంటంటే మనం ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై ఇస్తాము అండ్ శానిటేషన్వి ఏమైనా వర్క్స్ ఉంటే చేస్తాము. మెయిన్గా మన ఈ డిపార్ట్మెంట్లో ఏంటంటే రూరల్ ఏరియాలోని ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై అంటే మంచినీటి సౌకర్యాలు లైక్ బోర్స్, తర్వాత పైప్ లైన్తో ఇంటింటికి నీటి కొలాయిలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి మంత్ ఏంటంటే మనము ఈ సబ్ డివిజన్ పరిధిలో గజపతి నగరం సబ్ డివిజన్ మళ్ళీ ఈ సబ్ డివిజన్ పరిధిలో మనం ఏంటంటే శాంపిల్స్ అనేవి టెస్ట్ చేయడం జరుగుతుంది. మనకి వాటర్ ట్యాప్లో మనకి వాటర్ ఏదైనా పొల్యూటెడ్ అయిందని ఇప్పుడు మనం తాగే వాటరే ఏదైనా స్మెల్ వచ్చినా మనకి ఆల్రెడీ పబ్లిక్ చెప్తారు కదండి. చెప్పిన వెంటనే మనం ఏంటంటే అక్కడ ఆ ప్రాబ్లం ఏంటంటే అక్కడ చెక్ చేయించి అక్కడ ఏమైనా ఒకవేళ హోల్ ఏమైనా పడింది అనుకోండి, పైప్ ఏమైనా రిపేర్ చేయాల్సి వస్తే వెంటనే రెక్టిఫై చేయిస్తాం. విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలలోని మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులు, వితంతువుల కోసం విజయనగరం SP కార్యాలయం ఎదురుగా
ఈసీహెచ్ఎస్ పాలిక్లినిక్ను ఏర్పాటు చేశారు. ఈ మేరకు మాజీ సైనిక సంక్షేమ కార్యాలయం అధికారి కేవీఎస్ ప్రసాదరావు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాల పరిధిలోని సుమారు 4,000 మంది మాజీ సైనికులు, 1,700 మంది వితంతువులు, 15,000 మంది కుటుంబ సభ్యులు ఈ వైద్య సేవలను వినియోగించుకోవచ్చని తెలిపారు. ఈ పాలిక్లినిక్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు సేవలు అందుబాటులో ఉంటాయని, అలాగే ఒప్పందం చేసుకున్న ప్రైవేటు ఆసుపత్రులలో కూడా వీరు వైద్యం పొందవచ్చని ఆయన వివరించారు. ఇతర వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు. మరియు పార్వతీపురం మన్యం జిల్లాలకు చూస్తున్నాను. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయనగరం మరియు పార్వతీపురం జిల్లాలకు సంబంధించి ఆర్మ్డ్ ఫోర్సెస్లో పనిచేసి రిటైర్ అయిన తర్వాత వాళ్ళ మాజీ సైనికులకు, వారి కుటుంబాలకు సేవలు అందించే ఉద్దేశంతో ఈ కార్యాలయం పనిచేస్తుంది. జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయము. ఇది కంటోన్మెంట్ వద్ద విజయనగరం కంటోన్మెంట్ ద్వారా పనిచేస్తుంది. ఇందులో మాజీ సైనికులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు మేము అమలు చేస్తూ ఉన్నామండి. అలాగే ఈ మాజీ సైనికులకి సంబంధించిన కార్యక్రమంలో భాగంగా గత 25 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ వస్తున్న ఈసీహెచ్ఎస్ క్లినిక్ అంటే మిలిటరీ హాస్పిటల్ ఒకటి రీసెంట్గా మార్చి నెలలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మన విజయనగరం జిల్లాలో. ఇది మన 2 జిల్లాల వాళ్ళు కూడా దీని సేవలు ఉపయోగించుకోవచ్చు. ఎవరైతే ఈ రిజిస్ట్రేషన్స్ ఈ ఈసీహెచ్ఎస్తో మీరు రిజిస్టర్ అయ్యి వాళ్ళ ద్వారా సేవలు ఉపయోగించుకోవచ్చు. దీనిలో ప్రస్తుతానికి మిమ్స్ హాస్పిటల్, మన నెల్లిమర్లలో ఉన్న మిమ్స్ హాస్పిటల్ని ఎంపానల్ హాస్పిటల్గా ఉంది. అలాగే శ్రీ డెంటల్ క్లినిక్ కూడా ఎంపానల్మెంట్ హాస్పిటల్ అయింది. మరొక పెద్ద హాస్పిటల్ మెడికవర్ దీంతో రిజిస్టర్ అవ్వడానికి టైఅప్లో ఉందండి. వాహన చోదకుల భద్రత లక్ష్యంగా పనిచేసే మెకానికుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు విడనాడాలని సంఘం నాయకులు జి రాము గాంధీ కోరారు. మెకానిక్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు నిర్వహించిన అవగాహన ర్యాలీలో వారు మాట్లాడారు. ఎండను వానను సైతం లెక్క చేయకుండా కష్టపడే మెకానికుల సేవలను గుర్తించాలని, వారికి ప్రభుత్వం తగిన ప్రాధాన్యత కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు. సామాజిక భవన నిర్మాణం, సౌకర్యాల కల్పన, బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి గజపతిరాజును కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు పీజేపీ గాంధీ, రామకృష్ణబాబు, రఘు, సురేష్, వాసు, మోహన్, రవి తదితరులు పాల్గొన్నారు. మూడు 7/26 శుక్రవారం నాడు ప్రపంచ మెకానిక్స్ దినోత్సవం సందర్భంగా ఈరోజు మా యొక్క సమస్యలని వివరించడానికి ఎమ్మెల్యే గారు అదితి గజపతి గారి దగ్గరికి కలవడానికి వచ్చాము. ఈ సందర్భంగా మెకానిక్ డే శుభాకాంక్షలు మా మెకానిక్ సోదరులందరికీ తెలియజేస్తున్నామండి. అలాగే మెకానికల్ సమస్యలు చాలా ఉన్నాయి. ఎప్పుడు కూడా మేము వినతి పత్రాల ద్వారా అధికారులకి అలాగే స్థానిక నాయకులకి తెలియచేయడం జరుగుతుంది. కానీ విజయనగరంలో 400 వరకు చిలుకు మెకానిక్లు ఉన్నాము. మేము ప్రతి నెల మా సమస్యలని మా సమస్యల గురించి మాట్లాడుకోవడానికి ఒక సరైన వేదిక లేకుండా పోయింది. దానికోసం మాకు తగిన స్థలం కేటాయించవలసిందిగా కోరుతున్నాము. అలాగే మెకానిక్లు ఎప్పుడు ఆయిల్లోనూ గ్రీజులతోటి పనిచేస్తూ అనారోగ్యం పాలవుతారు తొందరగాను. కాబట్టి వాళ్ళందరికీ ఆరోగ్య బీమా కూడా కల్పించాల్సిందిగా కోరుతున్నామండి. ఇదిలా ఉండగా ఈ సందర్భంగా అనంతరం కొంతమంది సభ్యుల సమక్షంలో కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకొని శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అందరూ కలిసి విందు ఆరగించారు. సంవత్సరం జూలై 3ని ఆంధ్రప్రదేశ్ 2 వీలర్ మెకానిక్స్ అండ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మా రాష్ట్ర అధ్యక్షులు దాయినేని ధర్మ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు ప్రతి ఊర్లో, రాష్ట్రం నలుమూలలా ప్రతి ఊరు నుంచి కార్పొరేషన్ వరకు ఉన్న ప్రతి చోట కూడా మెకానిక్స్ అందరూ కలిసి ఈ యొక్క మెకానిక్స్ డేని జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మరి ఈ మెకానిక్స్ డే సందర్భంగా మా తాలూకా సమస్యల్ని అదితి మేడం గారికి సమర్పించడానికి మేము వచ్చాము. మా
సాగలేని పరిస్థితి ఏర్పడింది. నెంబర్ ఆఫ్ వెహికల్స్ వచ్చాయి. మరి పొద్దున్న లేచి నుంచి మేము ఎండనక వాననక ఈ వెహికల్స్ అన్నీ మంచిగా రిపేర్ చేసి కస్టమర్స్కి తగు సర్వీస్ ఇస్తూ మేము మా తాలూకా సేవల్ని కస్టమర్స్కి అందిస్తున్నాం. కానీ మాకు ఇంతమంది మెకానిక్స్ కూడా ప్రభుత్వం నుంచి కానీ మాకు సరైన గుర్తింపు లేకుండా ఉంది. జిల్లా కేంద్రానికి విచ్చేసిన జనసేన పార్టీ అరకు పార్లమెంటు పరిశీలకులు ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రబాబు దరఖాస్తుల సేకరణలో భాగంగా ఈరోజు పార్వతీపురం మండలం నర్సీపురం గ్రామంలో ప్రైవేటు ఫంక్షన్ హాల్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్టెబిలిటీ లేని వ్యక్తి అని అన్నారు. ఒక్కసారి అమరావతి రాజధాని అంటే ఓకే అని అన్నారని, తర్వాత వైసీపీ హయాంలో 3 రాజధానిలోని ఆటలాడుకున్నారని అన్నారు. ఇప్పుడు మావిగనని చెప్పి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని అన్నారు. వైజాగ్ రాజధాని అని అన్నారు. దాని గురించి ఏంటి అని ఎవరైనా ప్రశ్నిస్తే మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారు. రాజధానిని పదే పదే మార్చిన వ్యక్తి మహమ్మద్ తుగ్లక్ అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అని, రాజధాని అమరావతి కోసం అక్కడ రైతులు కొన్ని వేల ఎకరాలు ఇచ్చారని గుర్తు చేశారు. అరకు పార్లమెంటు పరిధిలో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు 2 రోజులు పార్వతీపురంలో జనసేన నిర్మాణ సారథి సమాచారం కోసం దరఖాస్తుల సేకరణ అరకు పార్లమెంటు పరిధిలో అన్ని గ్రామాలు, మండలాలు, నియోజకవర్గ స్థాయిలో కమిటీలను నియమించి పార్టీని బలోపేతం చేస్తామని, జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం అనేక మంది పడుతున్న కష్టాలు, వారికి పదవులు లేకపోవడంతో సరైన మార్గం నిర్దేశం చేయలేకపోయారని ఆయన అన్నారు. కమిటీ సో ఈ అరకు పార్లమెంటు వైజ్ చాలా యాక్టివ్గా, చాలా ఇంట్రెస్ట్గా వచ్చి వాళ్ళ నేమ్స్ ఇచ్చి మేము ఈ పార్టీలో అంటే చాలా కాలం నుంచి పనిచేస్తున్నా వాళ్ళకి ఎటువంటి పొజిషన్ లేదు. అటువంటి ఏం పొజిషన్ లేకపోయినా ఇప్పటికీ ఎంతో ఓర్పుతోటి ఈ పార్టీకి ఇంకా పనిచేయాలని వచ్చిన కార్యకర్తలకి వాళ్ళకు ఒక మంచి వాళ్ళ స్థాయికి తగ్గట్టు పొజిషన్స్ క్రియేట్ చేసి పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి వచ్చాం. ఇంతవరకు ఈ టైప్ ఆఫ్ కార్యక్రమం బహుశా ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ చేయలేదేమో నా డౌట్. బట్ మేము మాత్రం ఇది చాలా ఎఫెక్టివ్గా తీసుకెళ్తున్నాం. తాటిపూడి జలాశయం నుంచి మంత్రులు వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాసులు శుక్రవారం సాగునీటిని విడుదల చేశారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా మంత్రులు తెలిపారు. తాటిపూడి నుంచి విడుదలైన ఈ నీటితో గజపతి నగరం, ఎస్కోట నియోజకవర్గాలలో 3 మండలాలలో సుమారు 15,300 ఎకరాలకు సాగునీరు అందనుంది. ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, ఆయకట్టుదారుల సంఘం ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. శుక్రవారం ఉదయం అభిషేక సేవలో స్వామివారిని కేంద్ర మంత్రి ప్రహ్లాద వెంకట జోషి, కేంద్ర మంత్రి ప్రతాప్రావు జాదవ్, టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాలి నరేంద్ర మరియు విరామ సేవలో ఒడిశా గవర్నర్ కంబంపాటి హరిబాబు, కర్ణాటక గవర్నర్ దావర్చంద్ గెహ్లాట్, బీజేపీలో కన్నా లక్ష్మీనారాయణ, బీజేపీ సోము వీర్రాజు, బీజేపీ కె లక్ష్మణ్, కేంద్ర మంత్రి ఎల్ మురుగన్, నిర్మాత బండ్ల గణేష్, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత దిల్ రాజు, నటుడు సుమన్, మాజీ మంత్రి దేవినేని బొమ్మ, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ స్వామివారిని వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అందరికి నమస్కారం. సో ఈరోజు తిరుమల దర్శనం మెయిన్ ఏంటంటే నిన్న భానుప్రకాష్ వాళ్ళ కూతురు రిసెప్షన్. భానుప్రకాష్ గారు చాలా సంవత్సరాల నుంచి పరిచయం ఉంది, సో ఇన్వైట్ చేశారు. అలాగే ఈరోజు దర్శనం కూడా చేద్దామని చెప్తే మా అభిమాని నారాయణ, మురళి, రామిరెడ్డి, గంజరోచుడు, బుజ్జమ్మ అందరూ వచ్చారు. సో దేవుడి దర్శనం అంతా చక్కగా జరిగింది. అరేంజ్మెంట్స్ అన్ని బాగానే ఉన్నాయి లోపల. సో ఇంకా షూటింగ్స్ వచ్చి తెలుగులో ధర్మస్థల నియోజకవర్గం ఒకటి జరుగుతుంది, తర్వాత ఏమో విశాఖ అని చెప్పి వెబ్ సిరీస్ జరుగుతుంది. ఇది కాకుండా కొన్ని చిన్న సినిమాలు వేరే కన్నడ, తమిళ్, హిందీ వాటిలో షూటింగ్ జరుగుతుంది. దేవుడి ఆశీర్వాదంతో బిజీగా ఉన్నారు. డైలీ షూటింగ్ జరుగుతూనే ఉన్నాయండి. సో మీ అందరికీ తెలుసు, ఇండస్ట్రీకి వచ్చి ఇప్పుడు 48 సంవత్సరాలు అయిపోయింది. కుటుంబ సమేతంగా బంధుమిత్రులతో కలియుగ స్వామి అయినటువంటి వెంకటేశ్వర స్వామి గారి యొక్క దైవ దర్శనం చేసుకోవడం నిజంగా నేను ధన్యునిగా భావిస్తా ఉన్నాను. భగవంతుడు మన ప్రధానమంత్రి
నరేంద్ర మోడీ గారు 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆరోగ్యము, అదే రకంగా ఈ దేశం సుభిక్షంగా ఉండాలని, 2 రాష్ట్రాలు కూడా అభివృద్ధి పదంలో దూసుకుపోవాలని మనసారా భగవంతుని కోరుకుంటూ ఈరోజు ప్రపంచంలోనే భారతదేశం ఎంతో కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తూ ఉన్నది. దానికి తోడు ఇవాళ ప్రధానమంత్రి గారు కూడా హిందువుల మనోభావాలు కాపాడే విధంగా దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి ఆలయాలను, రాముడు జన్మించినటువంటి అయోధ్యలో రామ మందిర నిర్మాణము, మహంకాల్ ఉజ్జయిన్లో ఆ కారిడార్ నిర్మాణము, కాశీ విశ్వనాథుని యొక్క కారిడార్ నిర్మాణం. విజయనగరంలోని దాసనపేట కుమ్మర వీధి శ్రీ మహాకాళేశ్వర సాహితీ కాళికాదేవి ఆలయంలో 31 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం జూలై 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు జరగనుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. జూలై 7వ తేదీ ఉదయం ఆలయ ప్రతిష్ఠా సంకల్పం, గణపతి పూజ, హోమాలు, సాయంత్రం మండప పూజలు, వాస్తు హోమం నిర్వహిస్తామని పేర్కొన్నారు. జూలై 8వ తేదీ ఉదయం ఆవాహనాది మండప పూజలు, సూర్య నమస్కారాలు, సాయంత్రం ధాన్యాదివాసం వంటి కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. జూలై 9వ తేదీ ఉదయం యంత విగ్రహ కలహ ప్రతిష్ఠలు, లక్ష నాగవల్లి దళార్చన, స్వామివార్ల కళ్యాణాలు జరిపి మధ్యాహ్నం 12 గంటలకు అన్నప్రసాద వితరణ చేస్తామని ఆలయ కమిటీ సభ్యులు వెల్లడించారు. ఏనుగులతోటి కుమ్మరి వీధిలో వేయించేసి ఉన్న శ్రీ మహాకాళేశ్వర సహిత కాళికాదేవి అమ్మవారి ఆలయం దగ్గర ఈ నెల తేదీ 7, 8, 9 మంగళవారం, బుధవారం, లక్ష్మీవారం టౌన్లోనే అతిపెద్ద అభయ ఆంజనేయ స్వామివారు 31 అడుగుల ఆంజనేయ స్వామివారి తాలూకా విగ్రహ నిర్మాణం పూర్తయింది. ఆ విగ్రహ ప్రతిష్ట 9వ తారీఖు ఉదయం జరుగుతున్నది. అలాగే లోపల కూడా మహాకాళేశ్వర స్వామిని ఉజ్జయిని నుంచి తీసుకొచ్చి ఆ యొక్క మహాకాళేశ్వర స్వామి శివలింగాన్ని కూడా ఆ రోజు ప్రతిష్ఠ చేయడం జరుగుతున్నది. దత్తాత్రేయ స్వామి వారి ప్రతిష్ఠ కూడా చేయడం జరుగుతున్నది. ఈ యొక్క విగ్రహాల యొక్క ప్రతిష్ట కార్యక్రమానికి రమ్మనమని చెప్పేసి విజయనగరం శాసనసభ్యులు శ్రీ అతిథి విజయలక్ష్మి గారిని రమ్మనమని మా కమిటీ వారి తరఫున మేము ఆహ్వానించడం జరిగింది. మేడం గారు కూడా వస్తాము అని చెప్పి ఆ రోజు అక్కడ ఆలయానికి వస్తామని చెప్పి అన్నారు. వారికి కమిటీ వారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే పూర్తి బాధ్యత వహించాలని కోరుతూ కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ప్లాంట్ నిర్వహణ లోపం, కార్మికుల సంఖ్య తగ్గించి పనిభారం పెంచడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని నేతలు ఆరోపించారు. మృతుల కుటుంబాలకు ₹1 కోటి, గాయపడిన వారికి ₹50 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని, ప్లాంటు ప్రైవేటీకరణ ఆపి సొంత గనులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఏవోకు వినతిపత్రాన్ని అందజేశారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి టీవీ రమణ, ఏఐటియుసి జిల్లా కన్వీనర్ అప్పలరాజు, ఐఎఫ్టియు నాయకులు అప్పలసూరి, రైతు సంఘం నాయకులు వేమిరెడ్డి లక్ష్మణాయుడు, కె సురేష్, జగన్మోహన్ రావు, సూర్యనారాయణ, సుధారాణి, వెంకటేష్, సూర్యనారాయణ, నరసింహాయుడు, కనకారావు, రమేష్, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. 10 మంది మరణించారు. మరి ఫ్యాక్టరీ చట్టం ప్రకారంగా ఫ్యాక్టరీ చట్టాన్ని కూడా అమలు చేయకుండా అక్కడ ఉన్నటువంటి కార్మికులు కూడా వైదొలిగించి మరి స్టాఫ్ను కూడా అక్కడ వేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్నాయి. అలాగే సొంత గనులు కేటాయించుకుంటా ప్రైవేటు పరం చేయాలనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. అలాగే ఎన్నికల్లో కూడా అనేక హామీలు ఇచ్చారు, దాన్ని కాపాడుతామని మోడీ గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ కూడా స్టీల్ ప్లాంట్ని కాపాడుతానని ఆ రోజు చెప్పి ఈరోజు అక్కడ ఉన్నటువంటి కార్మికుల్ని అనేక రూపాయల పద్ధతుల్లో వాళ్ళని తొలగిస్తున్నారు. మరి ఈరోజు 30 సంవత్సరాలు ఉన్నటువంటి యంత్రాలతో కార్మికులు పనిచేసేటప్పుడు ఆ యంత్రాలు పనిచేస్తాయా? మరి అలాంటి బాధ్యత ప్రభుత్వానికి లేదా? మరి ప్రభుత్వం కాపాడుతున్న ప్రభుత్వం ఈనాడు అనేకంగా బలి తీసుకుంది ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే. కాబట్టి ఇప్పటికైనా విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించాలని కార్మిక సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. జూన్ 8వ తేదీన విశాఖ ఉక్కులో జరిగిన ప్రమాద ఘటనలో 10 మంది కార్మికులు మృతి చెందారు. అనేక మంది క్షతగాత్రులు అయ్యారు. 10 మంది కార్మికులు చనిపోవడానికి, క్షతగాత్రులు కావడానికి ప్రధానమైన కారణం కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వమే ప్రధాన బాధ్యత వహించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు అనంటే విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయాలని చెప్పి తన అనుయాయులకు అప్పగించుకోవడం కోసం గత కొన్ని సంవత్సరాలుగా విశాఖ ఉక్కులో మెయింటెనెన్స్ ఆపేశారు. నాసి రకం ముడి సరుకును తెచ్చి పని చేయిస్తున్నారు. కార్మికుల సంఖ్యను తగ్గించి పనిభారం పెంచారు.
ఫలితంగా ఈరోజు ఆ ప్రమాదం జరిగింది. అంటే ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి మరణించిన క్షతగాతులైన కుటుంబాలను ఆదుకోవడంతో పాటుగా విశాఖ ఉక్కుని రక్షించడం కోసం సొంత గనులు కేటాయించాలా, దీనికి నిధులు కేటాయించాలా, అభివృద్ధి చేయాలా అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మరింత విస్తృతమైన ఉద్యమానికి శ్రీకారం చుడతామని చెప్పి మరొక పోరాటానికి సిద్ధం అవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. స్థానిక సీతం కళాశాలలో ఆంధ్రప్రదేశ్ యువ ఆపదమిత్ర వాలంటీర్ల కోసం విపత్తు నిర్వహణ, బేసిక్ లైఫ్ సపోర్ట్, సిపిఆర్, బ్యాండేజింగ్ పద్ధతులపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. 100 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ శిక్షణలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రాణ రక్షణ కోసం తీసుకోవాల్సిన అత్యవసర చర్యలపై నిపుణులు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా గుండె ఆగిపోయినప్పుడు సిపిఆర్ చేయడం, గాయాలు పాలైనప్పుడు బ్యాండేజింగ్ వేయడం వంటి అంశాలను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రయోగాత్మకంగా వివరించారు. సీతం కళాశాల డైరెక్టర్ శశిభూషణ్, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ సంతోష్, మేనేజింగ్ కమిటీ సభ్యులు రామకృష్ణారావు, రెడ్ క్రాస్ సొసైటీ విజయనగరం జిల్లా ఫీల్డ్ ఆఫీసర్ మన్మథరావు తదితరులు పాల్గొన్నారు. విపత్తు సమయాలలో యువత అత్యవసర సేవలు అందించడంలో చురుకైన పాత్ర పోషించాలని వారు పిలుపునిచ్చారు. చాలా మందికి తెలియదు ఏంటంటే బ్లడ్ డొనేట్ చెయ్యం. మనం బ్లడ్ డొనేట్ చేస్తూ ఉంటే మనకి బాడీలో ఉండే ఫ్యాట్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి, మనకి గుండె కండరాల్లో ఒత్తిడి తగ్గుతుంటుంది. కాబట్టి మనం ఆరోగ్యంగా గుండె నొప్పులు లేకుండా ఎటువంటి సమస్యలు లేకుండా ఉండొచ్చు. అయితే గుండెకి మనం సిపిఆర్ అనేది కోల్పోయిన వ్యక్తికి మనం చేయగలిగేది. స్పృహలో ఉండే వ్యక్తికి మనం ఏం చేయాలో ఉదయం తెలుసుకున్నాం. మనకి ఛాతీలో నొప్పి వచ్చేటప్పుడు మనం గట్టిగా తగ్గాలి. గట్టిగా తగ్గేది ఎప్పుడు తగ్గుతాయి ఎలాగంటే గుండెల్లో మనకి కఫం ఉండేటప్పుడు ఏ విధంగా గట్టిగా మనం పెళ్ళి తగ్గుతామో ఆ విధంగా తగ్గడం వలన మన గుండె కండరాలని మరి మనం యాక్టివేట్ చేయొచ్చు. మంచి సిపిఆర్ వచ్చిందంటే ఫస్ట్ ప్రథమ చికిత్స అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. నేను మా సీతం కళాశాలలో జరిగిన ఒక సంఘటన చెప్తున్నాను. ఇదే చెప్తున్నాను. ఎన్సీసీ సెలక్షన్స్ అవుతున్నాయి. ఆర్మీ వాళ్ళు జాబ్ చేస్తుంటారా, గ్రౌండ్కి బాయ్స్ కొట్టారు, 2 రౌండ్ కొట్టమాట. ఒక రౌండ్కి 800 మీటర్స్ వస్తుందన్నమాట. ఒక అబ్బాయి ఒక రౌండ్ అయితే 2వ రౌండ్ అయితే పాస్ అయిపోయాడు. వెంటనే వీళ్ళు మన వరకు సిపిఆర్కే వితిన్ ఇమీడియట్గాను గవర్నమెంట్ హాస్పిటల్ ఎంఆర్ హాస్పిటల్ అంటారు తీసుకెళ్ళారు. చూసుకుంటే ఇక్కడ నుంచి అక్కడికి ఆల్మోస్ట్ ఒక 8 మినిట్స్లో ఈజీ హాస్పిటల్. విజయనగరంలో 48వ ఉరుసు గంధ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఉదయం 8 గంటలకు దర్గాలో ఖురాన్ ఖానీ, మిలాద్ సలాం వంటి కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం నగర వీధుల గుండా గంధోత్సవ ఊరేగింపు అట్టహాసంగా సాగింది. ఊరేగింపు ముగిసిన తర్వాత దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు జరిపి మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టినట్టుగా దర్గా ఖాదిం అబ్దుల్ అజీజ్ ఖాద్రీ తెలిపారు. ఈ ఉత్సవానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను విజయవంతంగా పూర్తి చేసినట్లుగా ఆయన పేర్కొన్నారు. ఎన్ని సంవత్సరాలు బట్టి ఎన్ని తరాలు బట్టి ఉందో ఎవరికి తెలియదు సరిగ్గా. కానీ మేము మాత్రం సంవత్సరాలు బట్టి ఎన్ని తరాలు బట్టి ఉందో ఎవరికి తెలియదు సరిగ్గా. కానీ మేము మాత్రం ఈ ఊళ్ళో పుట్టిన పౌరుడిగా నాకు తెలిసినంత వరకు, నాకు ప్రస్తుతం 80 సంవత్సరాలు లేదు, నాకు తెలిసినంత వరకు మేము 48 సంవత్సరాల నుండి ఈ చందనోత్సవం జరిపిస్తున్నాం. ప్రతి సంవత్సరం మొహరం నెల 17వ తారీఖు నాడు ఈ చందనోత్సవం ప్రతి సంవత్సరం జరుగుతుంది. మొదటి రోజు చందనం జల్లుతారు, దర్గా మీద చాదర్ పోసి చేస్తారు. వర్షాకాల నేపథ్యంలో వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు నగరపాలక సంస్థ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసరాలలో మున్సిపల్ ఇంజనీర్ ప్రసాదరావు పర్యవేక్షించి పారిశుద్ధ్య పనులను దగ్గరుండి చేయించారు. సిబ్బందికి క్లోరినేషన్, బ్లీచింగ్ పద్ధతులపై అవగాహన కల్పిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మురుగునీరు నిల్వ ఉండకుండా చూడాలని, దోమల వ్యాప్తిని అరికట్టేందుకు అవసరమైన చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. అంటు వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉంటూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులను కోరారు. రాబోయే రోజులలో నగరంలోని అన్ని ప్రధాన ప్రాంతాలలో ఇలాంటి పారిశుద్ధ్య పనులను పరిమిత పకడ్బందీగా నిర్వహించనున్నట్లుగా ఆయన స్పష్టం చేశారు.
ఈరోజు శానిటేషన్ యాక్టివిటీస్ ఇన్స్పెక్షన్లో భాగంగా మన ఆర్టీసీ కాంప్లెక్స్ ఏరియాలో స్వీపింగ్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి తరోగా క్లీనింగ్ చేయమని చెప్పడం జరిగింది. అలాగే ఈ మధ్య వర్షాలు కూడా కంటిన్యూస్గా పడడం వల్ల పాట్ హోల్స్ ఫార్మేషన్ కూడా ఎక్కువగా అబ్జర్వ్ చేస్తున్నాం. వాటికి శాంక్షన్స్ తీసుకొని ఇమీడియట్గా మొత్తం సిటీలో ఉన్న పాట్ హోల్స్ అన్నీ కూడా ఫిల్ చేయడం జరుగుతుంది. అమ్మవారి పండుగ ముందే పాట్ హోల్స్ అన్నీ కూడా ఫిల్ చేస్తాం. అలాగే ఈ మధ్యకాలంలో డెవలప్మెంటల్ వర్క్స్ కూడా విఎంఆర్డిఏ ఫండ్స్ మీద వచ్చినవి, 15th ఫైనాన్స్లో వచ్చినవి కూడా సిటీ మొత్తం వివిధ వార్డుల్లో చురుగ్గా సాగుతున్నాయి. అవన్నీ కూడా మ్యాక్సిమం 1 or 2 monthsలో క్లోజ్ చేయడానికి మ్యాక్సిమం మా స్టాఫ్ అందరూ కూడా అదే పని మీద వర్క్ చేస్తున్నారండి. అలాగే ఎదురుగాళ్ళకి ఈ హోర్డింగ్స్ అయ్యి కూడా ఎక్కడైనా వంగితే వాటిని ఇమీడియట్గా రిమూవ్ చేసి ప్రాపర్గా ఎరెక్ట్ చేసి వితిన్ టైంలోనే తీయటానికని మొత్తం అందరికీ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ప్రీ ప్రైమరీ విద్యను బలోపేతం చేసే లక్ష్యంతో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలకు, సూపర్వైజర్లకు, ఉపాధ్యాయులకు జ్ఞానజ్యోతి పేరుతో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చిన్నారులకు ఆటపాటలతో కూడిన నాణ్యమైన బోధన అందించి పాఠశాల స్థాయికి వచ్చేసరికి వారి విద్యా ప్రమాణాలు మెరుగుపరచడమే ఈ శిక్షణ ముఖ్య ఉద్దేశ్యం. విద్యాశాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక కస్బా పాఠశాలలో ఈ శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి. పిల్లల మేధో శారీరక భాషాభివృద్ధికి అవసరమైన మెలకువలను ఇందులో నేర్పుతున్నారు. కార్యక్రమం అనేది ఐసిడిఎస్ సూపర్వైజర్స్కి అలాగే టీచర్స్కి కూడా మన కస్బా హై స్కూల్లో నిర్వహించడం జరుగుతుంది. జిల్లా మొత్తం రిసోర్స్ పర్సన్స్ని మనం ఇక్కడ ఎంపిక చేయడం జరిగింది. ఈ ఇంటర్న్ ఇక్కడ ఎవరైతే ట్రైనింగ్ పొందారో ఐసిడిఎస్ సూపర్వైజర్స్ అలాగే టీచర్స్, రిసోర్స్ పర్సన్స్, డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ వాళ్ళ మండల్ లెవెల్లోకి వెళ్ళి అందరు అంగన్వాడీస్కి కూడా ఈ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ మీద, వాళ్ళ కేర్ మీద వీళ్ళు శిక్షణ అనేది అందించడం జరుగుతుంది. దాని ప్రకారం మనం ఈ జ్ఞానజ్యోతి శిక్షణ ఫేజ్ 1, ఫేజ్ 2 ఉన్నాం గతంలో. ఇప్పుడు కాంపోజిట్గా దీని మీద ఒక మళ్ళీ రిఫ్రెష్మెంట్ ట్రైనింగ్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది జిల్లా స్థాయిలో. ఈ జిల్లా స్థాయిలో ఈ శిక్షణా కార్యక్రమం అనేది 3, 4 తేదీల్లో ఈ కస్బా హై స్కూల్లో ఇచ్చిన శిక్షణ, మన డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ ఇచ్చిన శిక్షణని వీళ్ళందరూ ఐసిడిఎస్ సూపర్వైజర్స్ అలాగే డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ ఇంటర్న్ మండల్ లెవెల్లోకి వెళ్ళి ఈ అంగన్వాడీ టీచర్స్కి ఇవ్వడంలో, అలాగే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ని బలవంతం చేసి ఆ ప్రీ ప్రైమరీ ఎన్రోల్మెంట్ ద్వారా వచ్చిన వాళ్ళందరినీ ప్రైమరీలో పిల్లల్ని ఎన్రోల్మెంట్ చేసి మన ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయడానికి ఆ విద్యా విధానంలోని నూతన మార్పులకు అనుగుణంగా వాళ్ళకి ఏవైతే శిక్షణా కార్యక్రమాలు మనం అందిస్తున్నామో అన్నీ కూడా వాళ్ళందరూ టేకప్ చేసి గ్రౌండ్ లెవెల్లో రేపు ఎన్రోల్మెంట్ పెంచడానికి ఏదైతే మన కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు అలాగే ఐసిడిఎస్ వారు సంయుక్తంగా మొన్న సమ్మర్లో ఎన్రోల్మెంట్ డ్రైవ్ అనేది చాలా విస్తృతంగా టీచర్స్ అందరూ కూడా గ్రామ స్థాయిలో చేయడం జరిగింది. ఎన్నికల సమయంలో గిరిజనులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాచిపెంట శాంతకుమారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అరకులో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ జీవో నెంబర్ 3కు చట్టబద్ధత కల్పించాలని, గిరిజన ప్రాంతాలలో 1/70 చట్టానికి విరుద్ధంగా జరుగుతున్న హైడ్రో పవర్ ప్రాజెక్టులు, ఖనిజ తవ్వకాలను తక్షణమే నిలిపివేయాలని కోరారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలలో హెల్త్ వాలంటీర్ల నియామకం చేపట్టాలని, అల్లూరి జిల్లాను జోన్ 1లోనే కొనసాగించాలని ఆమె స్పష్టం చేశారు. గిరిజనుల భూములు, అడవులు, రాజ్యాంగ హక్కుల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైతే కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ పాచిపెంట చిన్నస్వామి, ఇతర నాయకులు పాల్గొన్నారు. గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు గిరిజనులకు ఇచ్చిన హామీలను కూడాను తక్షణమే నెరవేర్చాలి. 1/70 చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలి. జీవో నెంబర్ 3ని పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలి. అలాగే గిరిజన సంక్షేమ మంత్రి ఆశ్రమ పాఠశాలలో హెల్త్ వాలంటీర్లను తొలి సంతకం పెట్టి నియమిస్తానని చెప్పిన మాట మర్చిపోయారు. ఎప్పుడు అమలు చేస్తారని మేము ప్రశ్నిస్తున్నాం. తక్షణమే అమలు చేసి గిరిజనుల విద్యార్థుల మరణాన్ని అరికట్టే బాధ్యత గిరిజన సంక్షేమ మంత్రిది అనేసి తెలియజేస్తారు. సీఎం చంద్రబాబు, అతని కేబినెట్ పాలనా వైఫల్యాలను వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎండగట్టారు. మద్దెలపాలెం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు కేబినెట్ అట్టర్ ఫ్లాప్ కేబినెట్ అని విమర్శించారు.
తమ ప్రభుత్వ హయాంలో భూముల క్లియరెన్స్ పర్మిషన్స్ ఇచ్చిన కడప జేఎస్డబ్ల్యూ ప్రాజెక్టును 2 ఏళ్ల పాటు పడుకోబెట్టి దానికి మళ్లీ శంకుస్థాపన చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. జగన్ ముఖ్యమంత్రిగా శంకుస్థాపనలు చేసిన ప్రాజెక్టులకే చంద్రబాబు మళ్లీ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయడం క్రెడిట్ చోరీ కాదని ప్రశ్నించారు. దేశంలో ప్రపంచంలో ఏ కొత్త ఆవిష్కరణ వచ్చినా ఆ గొప్పతనం తనదే అని చెప్పుకోవడానికి వెనుకాడని వ్యక్తి చంద్రబాబు అని ధ్వజమెత్తారు. కార్యరూపం దాల్చని శిలాఫలకాలు వేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడని ఎద్దేవా చేశారు. జగన్ నామస్మరణ తప్ప అభివృద్ధి సంక్షేమం ఇచ్చిన హామీల అమలు మీద చంద్రబాబు అతని కేబినెట్కు శ్రద్ధే లేదని ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి హాయంలో తీసుకొచ్చినటువంటి పెట్టుబడులనే వీరు పెట్టుబడులుగా చెప్పుకునేటువంటి కార్యక్రమం. మొదటి 2.5 సంవత్సరాలు మీరు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి కార్యక్రమాలనే చేసుకుంటూ పోతే మీరు కొత్తగా ప్రాజెక్టులు ఎప్పుడు తీసుకొస్తారు? కొత్త పెట్టుబడుల్ని అది కార్యరూపం దాల్చేది ఎప్పుడు? మీరు ఇచ్చినటువంటి 20 లక్షల ఉద్యోగాలు కల్పనకు సంబంధించి ఇచ్చినటువంటి ఎన్నికల హామీ నిలబెట్టుకునేది ఎప్పుడు అనేటువంటిది ప్రజల నుంచి వచ్చేటువంటి ప్రశ్నలు. దానికి ప్రభుత్వం నుంచి సమాధానం కూడా ప్రజలు అడుగుతా ఉన్నారు. 2023 ఫిబ్రవరిలో ఆ రోజు సంబంధించినటువంటి శాఖ మంత్రిగా నేను కూడా కడప స్టీల్ ప్లాంట్కి సంబంధించి జమ్మలమడుగులో గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆనాటి జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే జేఎస్డబ్ల్యూ చైర్మన్ అయినటువంటి సజ్జన్ జిందాల్ గారు వారి సమక్షంలో దానికి శంకుస్థాపన చేయడం, అందుకన్నా ఒక 2 నెలల ముందు ఆ సంస్థకు సంబంధించి ఎన్నో సంవత్సరాలుగా కడప స్టీల్ ప్లాంట్ గురించి రాయలసీమ ప్రాంత ప్రజలు ఆశపడుతున్నటువంటి తరుణంలో దాన్ని కార్యరూపం తీసుకురావాలి. రహదారుల విస్తరణ తగినంతగా జరగకపోవడం వల్లే రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని సామాజిక కార్యకర్త న్యాయవాది పల్ల కార్తీక్ తెలిపారు. డాబా గార్డెన్స్ విజిఎఫ్ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. జీవీఎంసీ సంబంధిత అధికారులకు రహదారుల విస్తరణకు సంబంధించి పలుమార్లు వినతులు ఇచ్చిన స్పందన లేకపోయిందని వాపోయారు. కెపాసిటీ ఎక్స్ప్లానర్ జరగకుండా అభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. రహదారుల విస్తరణ జరిగితేనే ఇండస్ట్రియల్ క్యారిడార్, ఐటీ హబ్ల కళ సాకారం అవుతుందని అభిప్రాయపడ్డారు. మాస్టర్ ప్లాన్లో 80 అడుగుల రోడ్డు ఉన్న చోట కూడా కనీసం 60 అడుగుల రోడ్ల విస్తరణ కూడా జరగలేదు అన్నారు. ప్రాణాల రక్షణలో ప్రభుత్వం ప్రజల బాధ్యత ఉండాలని స్పష్టం చేశారు. 2024లోని ఆగస్టులోని నేను రోడ్ సేఫ్టీ గురించి కంప్లైంట్ ఇచ్చానండి. అంటే సుమారు 30 మంది చనిపోయారు. విత్ ఎఫ్ఐఆర్ కాపీస్తో గ్రీవెన్స్ ఇచ్చాను. సో నాకు రిప్లై రాలా. రెండోది ఏంటంటే 2026 ప్రాంతంలో చూస్తే సుమారు 60 మంది చనిపోయారు రోడ్ యాక్సిడెంట్స్లోని. ఇది వన్ ఆఫ్ ద రీజన్. అంటే మన ప్రపోజ్డ్ మాస్టర్ ప్లాన్ 2047 80 మీటర్ రోడ్ వైండింగ్ ఉంది, కానీ ప్రస్తుత మాస్టర్ ప్లాన్లో 60 మీటర్. మన గాజువాక నుంచి అదే స్ట్రెచ్ హనుమంతవాక స్ట్రెచ్ వస్తే ఇప్పుడు దాకా 60 మీటర్ రోడ్ వైండింగే లేదు. ఉన్నది 45 ఫీట్ ఒక స్ట్రెచ్లోని, ఒక ఎక్స్టెంట్లోని. అంటే ఒక 2 బస్సులు కూడా ప్రాపర్గా వెళ్ళలేవన్నమాట. అలాంటి దాన్ని మన స్టేట్ గవర్నమెంట్ ఇప్పటికొచ్చి యాక్షన్ తీసుకోలేదు. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కెపాసిటీ ఎక్స్పాన్షన్ అంటారు. గవర్నమెంట్కి నా తరపున రిక్వెస్ట్ ఏంటంటే ప్రాపర్ కెపాసిటీ ఎక్స్పాన్షన్ లేకపోతే ఫ్యూచర్లోని చాలామంది చనిపోతారు. నేను 2026లో కూడా పెట్టాను. వాళ్ళు ఏం చెప్పారంటే జీవీఎంసీ పరిధిలోని రోడ్ వైండింగ్ ఉంది, దానికి శాంక్షన్ అయ్యింది అంటారు. శాంక్షన్ అవ్వడం కాదు, ఇప్పుడు ఇమీడియట్గా ఆన్ ఎమర్జెన్సీ బేస్మెంట్ ఇమీడియట్గా రోడ్ వైండింగ్ చేస్తే సో మీరు ఫర్దర్గా ఏమేమి చేసుకోవచ్చు. 100 మంది ప్రాణాలంటే లెక్కలేనప్పుడు మన డెవలప్మెంట్ మనం పెట్టుకుని ఏం చేసుకుంటాం? ఎవరైనా
న్యాయవాదులకు రక్షణ చట్టం తేవాలని ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు జిల్లా కోర్టు గేటు వద్ద ధర్నా చేపట్టింది. ఐఎల్ఏ రాష్ట్ర కార్యదర్శి సురేష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ ధర్నా నిర్వహించారు. లాయర్స్కు రక్షణ చట్టం కావాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులు పలక శ్రీరామమూర్తి, జహరా భగవతిలు మాట్లాడారు. న్యాయవాదులకు రక్షణ లేకపోతే మర్డర్లు, మానభంగాలు పెరిగిపోతాయని అన్నారు. న్యాయవాదులుగా మాకే రక్షణ లేనప్పుడు ఆ కేసులు ఎలా చేస్తామని ప్రశ్నించారు. అలాంటి కేసులు మేము చేయకపోతే రౌడీ రాజ్యం వస్తుందని, ప్రజారాజ్యం కావాలనుకుంటున్నారు లేక ప్రజలందరూ సుఖంగా జీవించాలనుకుంటున్నారా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రజలంతా సుఖశాంతులతో జీవించాలి అంటే న్యాయవాదులకు రక్షణ కావాల్సిందేనని, అందుకోసం ప్రభుత్వం తప్పనిసరిగా రక్షణ చట్టం తీసుకొని రావాలని డిమాండ్ చేశారు. హాయిగా హ్యాపీగా ఉంటారు, ఫ్రీగా మర్డర్లు చేసుకొని రోడ్డు మీద తిరుగుతుంటారు. అటువంటి వాళ్ళ తరఫున మేము కేసులు చేయాలంటే మాకు ఈ యాక్ట్ కంపల్సరీగా కావాలి. మాకే రక్షణ లేకపోతే మేము ఆ కేసులు ఎలా చేయగలుగుతాం? మీ కేసులు చేయలేకపోతే రౌడీ రాజ్యం బయటకు వస్తుంది. మీరు రౌడీ రాజ్యం కావాలనుకుంటున్నారా? ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలనుకుంటున్నారా? ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలనుకుంటే న్యాయవాదులకు రక్షణ కల్పించాలి. అప్పుడే ఆ న్యాయవాదులు ఎటువంటి కఠినమైన కేసునైనా సరే చేయడానికి ముందుకు వస్తారు. లేని పక్షంలో వాళ్ళు న్యాయవాదులు కూడా వెనక్కి వెళ్ళిపోయినట్లయితే అన్యాయం రాజ్యం వెళ్తుంది. మళ్ళీ బార్బేరియన్ సిస్టమ్ మళ్ళీ సమాజంలోకి వస్తుంది. కావున అది కాకుండా రామరాజ్యం కావాలంటే న్యాయవాదులకి రక్షణ కల్పించాలి. ఎందుకంటే న్యాయవాదులు అన్నవారు సమాజంలో ఒక పిల్లరు. ఆయన సమాజం కోసం పనిచేస్తారు. అవసరమైతే ప్రాణాలు ఇవ్వడానికి కూడా న్యాయవాదులు సిద్ధంగా ఉంటారు. ఈ దేశానికి స్వాతంత్రం రావడానికి న్యాయవాదులే ముఖ్య పాత్ర కాబట్టి ఆ న్యాయవాదులు ఈ సమాజాన్ని, ఈ దేశాన్ని రక్షించే రక్షకులు కాబట్టి వాళ్ళకి రక్షణ కల్పించవలసిందిగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. న్యాయవాదులు అన్న వాళ్ళకి అసలు రక్షణ అంటూ కల్పించకుండా పోతుంది ఈ ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వాలైనాను. మేము కక్షదారాల కోసం మేము మా ప్రాణాలు ఒడ్డి మేము పోరాటం చేస్తాం. మేము ఓడిపోయినా మేము గెలిచినా మా మీద కక్ష కొద్దీ కక్షదారులు మా మీద దాడులు చేస్తూ ఉంటారు, భౌతిక దాడులు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మహిళా న్యాయవాదుల మీద అయితే అసలు ఏ రకమైన రక్షణ కూడా లేదు. పోలీసులు మా మీద అన్యాయంగా ఎఫ్ఐఆర్లు కట్టేస్తూ ఉంటారు, ఆ ఇల్లీగల్ అరెస్టులు చేస్తూ ఉంటారు. అదేవిధంగా మా ఆస్తులను ధ్వంసం చేస్తూ ఉంటారు. ఈ ధ్వంసమైన ఆస్తులకు మా కాంపన్సేషన్ కూడా రావట్లేదు. మా ప్రాణానికి రక్షణ కనిపించాలి. కేసులు చేస్తున్నప్పుడు మాకు రక్షణ లేకపోతే కేసులు చేయడం అన్నది రూల్ ఆఫ్ లా అన్నది ఈ భారతదేశంలో శాంతియుతంగా వెళ్ళాలి అంటే న్యాయవాదులందరికీ రక్షణ కలగాలి. 10 ఏళ్ల తన పాలనలో పాతనగరం ప్రజల కాలుష్యం ఇబ్బందులను పట్టించుకొని వాసుపల్లి గణేష్ కుమార్కు కాలుష్యంపై నిరసన తెలిపే అర్హత లేదని మాజీ కార్పొరేటర్ మహమ్మద్ సాదిక్ అన్నారు. కాటవీధి సమీపంలో తన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. విపరీతమైన కాలుష్యం కారణంగా పాతనగరం వాసులు భయాందోళనకు గురి అవుతున్నారని, ఇదే విషయాన్ని ఎమ్మెల్యే వంశీకృష్ణ దృష్టికి తీసుకుని వెళ్ళగా ఆయన పోర్టు చైర్మన్ దృష్టికి తీసుకుని వెళ్లి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరినట్లుగా చెప్పారు. కాలుష్య తీవ్రతపై 2-3 రివ్యూ మీటింగులు పెట్టినా కూడా కొన్ని పరిశ్రమలు విచ్చలవిడిగా కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయని, వీటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత 2-3 రోజులుగా పాత నగరంలో, ఓల్డ్ టౌన్లో పెరుగుతున్న పొల్యూషనే కారణం. ప్రజలందరూ కూడా చాలా ఆందోళన చెందుతున్నారు, భయభ్రాంతులకు చెందుతున్నారు. ఎందుకంటే సడన్గా ఏంటి తీవ్రత, సుమారు 2-3 సెంటీమీటర్లు డిపాజిట్ అయ్యే విధంగా ఏదైతే ఈ బాక్సైట్ కానీ ఐరన్ ఓర్ కానీ ఎస్పెషలీ పాత నగరం ప్రాంతంలో చాలా ఎక్కువగా వస్తుంది. ప్రజలందరూ కూడా చాలా భయపడుతున్నారు ఏమవుతుంది సిచ్యువేషన్ అని. నాకు కూడా ఫొటోస్, వీడియోస్ తీసి పెడుతున్నారు. నేను గౌరవ ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన కూడా నా ముందే కోర్ట్ చైర్మన్తో మాట్లాడారు. ఇమ్మీడియట్గా ఎవరైతే దీనికి బాధ్యులో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని కూడా చెప్పడం జరిగింది. మీ అందరికీ తెలుసు, గత 2 సంవత్సరాల నుంచి ఎవరైతే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ఇక్కడ ఎమ్మెల్యే అయిన తర్వాత కాలుష్యం పట్ల ఒక 3-4 రివ్యూ మీటింగ్స్ కోర్టులో పెట్టడం జరిగింది. అయినా సరే కొన్ని పరిశ్రమలు ఈరోజు విచ్చలవిడిగా ఈరోజు ఇక్కడ ఈ పొల్యూషన్ అనేది స్ప్రెడ్ చేస్తున్నారు. దాన్ని అన్ని కూడా నియంత్రించమని కోర్ట్ చైర్మన్ కోరుతున్నాం. మీ అందరికీ తెలుసు, ఇది చూడండి, ఈ వేదాంత స్టాకింగ్ యార్డ్లో దీన్ని ఎలాగా ఓపెన్గా ఇలా పెట్టేసి ఈ కుప్పలు కుప్పలుగా ఉంచుతున్నారు. ఈ విధంగా ఉంటే, మీ ఇంటి పక్కన ఈ విధంగా ఉంటే, కోర్ట్ చైర్మన్ కూడా చెప్తున్నాను, మీ ఇంటి పక్కన ఇలా ఉంటే మీరు నివాసంలో ఉండగలరా? ఈరోజు మీకు తెలిసి పాత నగరం ప్రాంతంలో ఇలా చూడండి ఎలాగా ఈ పొల్యూషన్ అనేది ఎగురుతుందో. ఈరోజు ఎవరైతే ప్రజలు, పిల్లలు, చిన్న పిల్లలు ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నారంటే వాళ్ళన్నిటి కారణం నువ్వే. ఏ రోజైనా సరే ప్రశాంతంగా నువ్వు పడుకున్నావా? అసలు ఇలా ప్రజలందరూ బాధలన్నీ కూడా ఈ విధంగా చేసి ఈ తాలూకు పొల్యూషన్ అన్నీ పెరగడానికి కారణం అయ్యి
మూల కారణం నువ్వే. విశాఖ పోర్టు కాలుష్యం వల్ల ఎంతోమంది ప్రమాదకర వ్యాధుల బారిన పడి మృత్యువాత పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆరోపించారు. పోర్టు కాలుష్యం వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లేందుకు జగదంబ జంక్షన్ వద్ద పార్టీ శ్రేణులతో కలిసి మోకాళ్లపై కూర్చుని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుందని ధ్వజమెత్తారు. సంపాదనే ధ్యేయంగా పనిచేస్తూ ప్రజల సమస్యలను గాలికి వదిలేశారని దుయ్యబట్టారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పోర్టు కాలుష్యం జనావాసాల్లోకి రాకుండా 10 మీటర్ల ఎత్తును గోడ పెంచినట్టుగా చెప్పారు. పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పోర్టు కాలుష్యం వల్ల ప్రమాదకర రోగాల బారిన పడి పలువురు మృతి చెందుతున్నా పట్టించుకోకపోవడం దురదృష్టకరమని వాపోయారు. ఈ కాన్వెంట్ జంక్షన్ దగ్గర నుండి మన కొబ్బరి తోట నుండి సిఆర్స్ నుండి కోటవీటి వరకు కూడా 10 మీటర్లు ఎత్తైన హైవేస్ వాల్ నిర్మాణం చేయించాం. 4 లక్షల ట్రీ ప్లాంటేషన్ చేయించాం. మరి ఈరోజు అవన్నీ ఆవులు వేసేస్తున్నాయి. సరైన సంరక్షణ లేదు. 380 ఎకరాల్లో ట్రీ ప్లాంటేషన్ పెట్టించాం. ఎమ్మెల్యే ఉండేటప్పుడు కూడా ఫాగింగ్ పెట్టించాం. అల్ట్రా రేడియేషన్ ఫైబర్ నేమో ఈ హైవేస్ వాల్స్ మీద పెట్టించాం. ఏమా దుమ్ముతులు వస్తే అక్కడే పడిపోవడానికి. అలాగే ఫాగింగ్ పెట్టించాం. హైవేస్ వాల్స్ మీద కెమికల్ కలిపి ఉట్టి నీళ్లు కాదు, ఏదైనా సరే ఈ డస్ట్ పొల్యూషన్ వస్తే అక్కడే అలా జారిపోవడం కోసం చెప్పేసి వెహికల్స్ పైకి వెళ్ళేటప్పుడు స్ప్రింక్లర్స్ కింద టైర్లన్నీ ఇక్కడ కడిగించి పంపించేవారు. కార్బన్ వేయట్లేదు. మేము డిమాండ్ చేస్తాం. మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ షెడ్స్ పూర్తిగా నిర్మాణం చేస్తాం. ఓపెన్ ఏరియా స్టాక్ యార్డ్స్ ఉండకూడదు. పూర్తిగా నిర్మాణం చేసే బాధ్యత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ తీసుకున్నారు. ఈ రోజు కోట వీధి, లక్ష్మీ టాకీస్, అంబుసరంగ వీధి, కొబ్బరి తోట, ఈ అల్లిపురం ప్రాంతాలన్నీ కూడా గొగ్గలు పడుతున్నాయి. కంచరపాలెం వరకు కూడా పెట్రో కెమికల్స్ ఇవన్నీ కూడా ఈ ధూళి పట్టడం వల్ల ఏంటంటే బ్లాక్ లంగ్ క్యాన్సర్స్ వచ్చి ఎంతో మంది విశాఖ ఉక్కు దుర్ఘటనపై న్యాయ విచారణ జరపాలని, మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ₹1 కోటి పరిహారం ప్రకటించాలని అఖిలపక్ష కార్మిక సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు కలెక్టరేట్ వద్ద ధర్నా జరిపింది. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మంత్రి రాజశేఖర్, జగ్గునాయుడులు మాట్లాడారు. విశాఖ ఉక్కులో అక్రమాలు న్యాయ విచారణ జరిపించాలని, మృతుల కుటుంబాలకు ₹1 కోటి, క్షతగాత్రులకు ₹50 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని, ప్రైవేటీకరణ చర్యలు ఆపాలని, ప్లాంటుకు సొంత గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. జూన్ 8 జరిగిన సంఘటన చాలా ఘోర ప్రమాదం. ఇది కావలసిగా ఉన్నట్టు కార్మిక వర్గాన్ని కాల్చి చంపేశారు, సజీవ దహనం చేశారు. 8 మంది స్పాట్లో చనిపోయారు. 2 హాస్పిటల్లో చనిపోవడం, మరో 4 సగం పార్షియల్గా కాలిపోవడం జరిగింది. ఈ ప్రమాదాలకు కారణం ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యాజమాన్య నిర్లక్ష్య వైఖరి, సంబంధిత ఆర్గనైజేషన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, పొల్యూషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, సేఫ్టీ వాళ్ళు కానీ సక్రమంగా చర్యలు తీసుకోకపోవడం ఒక ఎత్తు అయితే, ఇక్కడ స్టీల్ సెక్రటరీ పాండ్రిక్ అనే వ్యక్తి ఇష్టానుసారం వీళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి కేవలం ఉత్పత్తి చేయాలని చెప్పి ఆలోచనతో చేయడంతోనే ఈ సేఫ్టీ స్టాండర్డ్ అనేది వైలేట్ చేయడం వల్ల ఏదైతే ల్యాడీలు వస్తుందో ల్యాడీల మీద ఒక కప్పు అనేది పెట్టలేదు. అంతేకాకుండా ల్యాడీల్లో అనేక రకాలైనటువంటి మ్యాంగనీసు, కోకు, లేకపోతే లైము, అనేక రకాలైనటువంటి ఫెర్రోలైజ్ అన్నీ వేస్తుంటారు. అది 20 నిమిషాల సేపు ఆర్గాన్ చేయాలి. అది చేయకుండా 3 నిమిషాలు చేసి ఇమీడియట్గా ఆ స్టాండ్ మీద పెట్టడం వల్ల ఒక్కసారిగా బ్లాస్ట్ జరిగింది. ఈరోజు ఎందుకంటే ఈ యొక్క ప్రమాదాలన్నీ కూడా ప్రైవేటీకరణ నిర్ణయం వచ్చిన తర్వాత, 2021 నిర్ణయం వచ్చిన తర్వాత కంటిన్యూస్గా జరుగుతున్నాయి. దీని ఉద్దేశం ఏంటంటే ఇది ఎవరెవరికి అప్పచెప్పాలని. ఎందుకంటే ప్రైవేటీకరణ నిర్ణయం ఇంతవరకు కూడా వెనక్కి తీసుకోలేదు. ఏదో రూపంలో ఎవరెవరు కట్టబెట్టాలని చెప్పేసి కార్పొరేట్ కట్టబెట్టాలని ఒక దురుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం చేసి పన్నాగం. ఆ ఉచ్చులో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా పడి మొత్తం కార్మిక వర్గాన్ని అన్యాయం చేస్తుంది. ఇక్కడ కాదు, విశాఖపట్నంలో ఉన్న వివిధ పరిశ్రమలు, అనకాపల్లి జిల్లా కానీ, విశాఖపట్నం జిల్లా కానీ, ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి పరిశ్రమలు రకరకాలైనటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలన్నింటి కారణం ఏంటంటే ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అలాగే పొల్యూషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, వీళ్ళు అదే కాకుండా కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు, రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలకు సక్రమంగా పనిచేయకపోవడం వల్ల ఇవన్నీ కూడా ప్రమాదం తలెత్తున్నాయి. వీటి మీద సమగ్రంగా చర్యలు తీసుకోవడానికి కూడా మేము కార్మిక సంఘాలుగా, ప్రజా సంఘాలుగా కలవెత్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ₹1 కోటి పరిహారం, 50 లక్షల పరిహారం అంటే ప్రకటించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతోపాటు మొత్తం వైజాగ్ స్టీల్ ప్లాంట్లో
నాసిరకం ముడి సరుకు సరఫరాలోను, పర్మనెంట్ ఎంప్లాయీస్ తగ్గింపులోను, కాంట్రాక్ట్ వర్కర్స్ తొలగింపులోను, మొత్తం మెయింటెనెన్స్ అంతా కూడా ప్రైవేట్కి ఇవ్వడంలోనూ కీలక పాత్ర పోషిస్తూ ఉంది కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ. కాబట్టి ఈ ప్రమాదాలకి మరణాలకి బాధ్యత వహించాలంటే ఈ తూతూ మంత్రంగా జరిగేటువంటి విచారణ ఆపించి జ్యుడిషియల్ ఎంక్వైరీ వెంటనే జరిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కింద స్థాయి అధికారుల మీద ఈరోజు చర్యలు తీసుకోవడం ద్వారా విషయాన్ని పక్కదో పెట్టడానికి వస్తే ఈరోజు కేంద్ర ప్రభుత్వం యాజమాన్యం ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ కుట్రలను ఆపాలి, జ్యుడిషియల్ ఎంక్వైరీ వెంటనే చేపట్టి అసలు దోషులు శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. బీచ్లను మద్యం కేంద్రాలుగా మార్చే జీవో నెంబర్ 362ను తక్షణమే రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ మాజీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ కేఆర్ లక్ష్మి డిమాండ్ చేశారు. విశాఖలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ మద్యం విధానం, ఎన్నికల హామీల అమలుపై ధ్వజమెత్తారు. ఆడబిడ్డ నిధిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీచ్ షాక్లకు అనుమతిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 362 వెలువడినప్పటి నుంచి అధికార పార్టీ నేతలు విచక్షణ కోల్పోయి మద్యాన్ని సమర్థిస్తున్నారని మండిపడ్డారు. నీరు కంటే బీరే మంచిదని కొందరు నాయకులు వ్యాఖ్యానించడం బాధ్యత రాహిత్యానికి పరాకాష్ట అని ధ్వజమెత్తారు. ప్రశాంతతకు పర్యాటకానికి కేర్ ఆఫ్ అడ్రస్ అండి. అలాంటి చోట బీచ్ షాక్స్ పేరుతో మద్యం విక్రయాలు చేపట్టడం అంటే నేరుగా ప్రజల్లోకి మద్యం తీసుకురావడమే అవుతుంది. ఇది చాలా దారుణము. రాష్ట్ర ప్రభుత్వము ప్రజల భద్రత, మహిళా భద్రత, మహిళా సాధికారత అని గొప్పలు చెప్పుకుంటుంది. కుటుంబాలు, పిల్లలు, మహిళలు ఆహ్లాదకరంగా గడిపే ప్రదేశాల్లో మద్యం తీసుకురావటం దారుణం. గంగమ్మ తల్లి ఆలయము, శివాలయము, వెంకటేశ్వర స్వామి గుడి, అలాగే కాళీమాత టెంపుల్, ఇలా చాలా ఆధ్యాత్మిక ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో బార్లు తేవటం అన్నది హిందూ మనోభావాలు దెబ్బతీసినట్టే అవుతుంది. అందుకే తక్షణమే జీవో 362ని రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇంకా చెప్పండి. పరిశీలనలో ఉంది అన్నారు. అంటే ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే ఆంధ్రాని అమ్మాలి అని అంటున్నారు. మరి హామీ ఎందుకు ఇచ్చినట్టు, అసలు డేట్ ఖరారు ఎందుకు చేయరు? అలాగే యువతకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నారు. అంటే నెలకు 15 లక్షలు నిరుద్యోగులు, ఏడాదికి 48,000 కోట్లు ఉండాలి. ఇది హామీ ఇచ్చినప్పుడు ఆర్థిక భారం అని తెలియదా? చేతులు ఎత్తేసారా? యువతను మోసం చేశారా? సూపర్ 6 అమలు చేస్తాం అంటున్నారు. ఆయన ఆర్థిక భారం అని అంటున్నారు. మరి ప్రజలను మోసం చేశారా? పింఛన్ 4,000 చేశారు. మహిళకి 1,500 ఇవ్వడానికే డబ్బులు లేవు. మరి ఎలా ఇవన్నీ సూపర్ 6 అమలు చేస్తారని కాంగ్రెస్ పార్టీ. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతుంది. రానున్న 2 రోజులలో మరింత బలపడనుంది. దీనికి తోడు నైరుతి రుతుపవనాలు రాజస్థాన్ నుంచి మధ్యప్రదేశ్ మీదుగా ఛత్తీస్గఢ్ వరకు విస్తరించి ఉన్నాయి. వీటి ప్రభావం వల్ల రానున్న 7 రోజులలో కోస్తా ఆంధ్రలో చెదురుముదురు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే రానున్న 5 రోజుల పాటు దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాలో పలు చోట్ల కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా 60 కిలోమీటర్ల వరకు ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లుగా విశాఖ వాతావరణ కేంద్రం అధికారి తెలిపారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. వాయువ్య బంగాళాఖాతంలో నిన్న ఏర్పడ్డ అల్పపీడనం ఈరోజు కూడా కొనసాగుతుంది. మధ్యప్రదేశ్ మీదుగా ఛత్తీస్గఢ్ అండ్ ఒడిశా నుండి ఈ అల్పపీడనంలోకి విస్తరించింది. వీటి వలన రానున్న 7 రోజుల్లో కోస్తాంధ్రలో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో వారం రోజులు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వరకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాలో ఈరోజు పలు చోట్ల, తదుపరి 5 రోజులు కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. రానున్న 5 రోజుల్లో ఉరుములతో కూడిన జల్లులు కోస్తాలో 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎదురుగాలులు గంటకు 40 నుండి 50 వరకు 50 కిలోమీటర్లు, అధికంగా 60 కిలోమీటర్ల వేగంతో నెక్స్ట్ 5 రోజులు వీచే అవకాశం ఉంది. భారీ వర్షాలకు వస్తే ఉత్తర కోస్తాలో ఏఎస్ఆర్, ఏలూరు, ఈస్ట్ గోదావరి జిల్లాల్లో ఈరోజు, రేపు ఏలూరు మరియు ఏఎస్ఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
దీని ప్రభావం ఈ అల్పపీడన ద్రోణి ప్రభావం ఈ అల్పపీడన ద్రోణి ప్రభావం వల్లనే అల్పపీడన ద్రోణి మరియు ఈ నైరుతి ఋతుపవన ద్రోణి విస్తరించింది కదా రాజస్థాన్ నుండి అల్పపీడన ద్రోణిలోకి, వీటి వల్లనే ఈ వర్షాలు. వాజనీయ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కూటమి 2 ఏళ్ల పాలన అట్టర్ ఫెయిల్యూర్. పాత ప్రాజెక్టులకే బాబు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్ ధ్వజం. విశాఖ ఉక్కు దుర్ఘటనపై న్యాయ విచారణ జరిపి మృతుల కుటుంబాలకు ₹1 కోటి చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి. అఖిలపక్ష కార్మిక సంఘాల జేఏసీ డిమాండ్. ఉత్తరాంధ్రలో ఉపాధి సాగునీటి పండుగ. శృంగవరపుకోటలో జేఎస్డబ్ల్యూ పారిశ్రామిక పార్కు ప్రారంభం. జగన్ ఒక మహమ్మద్ తుగ్లక్. రాజధాని విషయంలో నిలకడలేని వ్యక్తిగా అభివర్ణించిన కొణిదెల నాగేంద్రబాబు. వాజ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.